నమస్తే, వెల్కమ్ టు ఎస్వీటీవీ. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవితమ్మ చేసిన ఆరోపణలపై మంత్రి మరియు పెనుగొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. సందర్భంగా లోకల్ నాన్ లోకల్ కాదని ఎప్పుడొచ్చామా, బుల్లెట్ దిగిందా లేదా అన్న సొంతంగా వ్యవహరించాలని, పర్సనల్ విషయాలపై మాట్లాడొద్దని చెప్పడం కాదని, ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అన్ని కూడా విమర్శలేనని, ఎన్నికల అఫిడవిట్ లో భర్త పేరు కూడా పొందుపరచలేదని, తండ్రి పేరు పొందుపరచడం జరగలేదా అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులకు అన్నం పెట్టలేని నీవు నియోజకవర్గం ఏమి అభివృద్ధి చేస్తావని కేవలం ఎమ్మెల్యేగా ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు తప్ప మరొకటి కాదన్నారు. గత 2019 ఎన్నికలలో కూడా చంద్రబాబు నాయుడు ప్రజలను మొత్తం పెట్టడానికి 600 హామీలను ఇచ్చి ఓటమి పాలయ్యారన్నారు. మళ్లీ అధికారంలోకి రావడానికి బీజేపీ జనసేనతో చేతులు కలిపి మళ్లీ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నాలు తప్ప అభివృద్ధి చేయడం కాదన్నారు. కేవలం అభివృద్ధి సంక్షేమం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. మరెవరూ చేయలేరన్నారు. చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో కానీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫోటోలు కూడా లేవని, మళ్లీ ఎన్డీఏ కూటమి అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఈ సమావేశంలో గోరంట్ల మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈరోజు రావడం జరిగింది. ఆ నాయకులకు అదేవిధంగా ఆ లీడర్స్ అందరికీ కూడా పార్టీలో స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా నా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీస్ అంటూ ఏ ఒక్క తత్వం పైన మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారో అదే పదంలో కూడా అభివృద్ధి వైపు మనం అందరూ కూడా నడుస్తాము. అదేవిధంగా పార్టీలో కొత్తగా చేరిన వాళ్ళందరికీ కూడా సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు మనము ఖచ్చితంగా నడిపిస్తాం అనే ఒక గట్టి హామీ మీకు ఇస్తూ మనమందరూ కూడా కలిసికట్టుగా పని చేసుకుంటాం. మీ కష్ట సుఖాల్లో మీ ప్రతి ఒక్క అడుగులో మేము అండగా ఉంటామని మీకు గట్టిగా హామీ ఇస్తూ, నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో ఎంత ఘోరంగా ఉంది అంటే, చంద్రబాబు నాయుడు గారు, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, మోడీ గారు ముగ్గురు కలిసి కూటమి ఏర్పాటు చేసుకున్నారు. కూటమి ఏర్పాటు చేసిన అనంతరం వాళ్ళు చేసే కార్యక్రమం అన్నీ మీరు చూశారు. ఆ రోజు మోడీ గారు విజయవాడ వచ్చారు, కనీసం చంద్రబాబు నాయుడుని గెలిపించండి అని కూడా అడగలేదు. నిన్న కూడా మోడీ గారు ఫోటో లేకుండా మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. అంటే మోడీ గారు ఫోన్ చేసి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఏ నోరుతో తప్పుడు హామీలన్నీ ఇస్తున్నావో ఆ తప్పుడు హామీకు నేను జవాబుదారీ కాదు, దయచేసి బీజేపీ పార్టీ మీ మేనిఫెస్టోకు దూరంగా ఉంటానని చెప్పేసి నిన్న కనీసం మోదీ గారి ఫోటో కూడా ఆడ పెట్టలేదు. మీరందరూ కూడా చూసింటారు. మళ్ళా వీళ్ళ కూటమినే వాళ్ళకు ప్రమాదం. బీజేపీతో జతగట్టినారు కాబట్టి మైనారిటీస్ 4% రిజర్వేషన్ తీస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మైనారిటీస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నారు. అదేవిధంగా కూటమిలో రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో అక్కడ కనీసం పురంధేశ్వరి కూడా లేదు, మోడీ గారు ఫోటో కూడా లేదు. అంటే ఈ కూటమి ఎక్కడికి వెళ్తా ఉంది? ఏ నోరుతో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చెప్పినాడు, 100% అదే నోరుతో తప్పుడు మాటలు చెప్తాడని రాష్ట్ర ప్రజలకు తెలిసింది, అక్కడ మోదీ గారికి కూడా తెలిసింది. కాబట్టి ఆయన ఫోటో వద్దు అని అల్టిమేటం జారీ చేసినారనేది కూడా నేను చూసినాం. అదేవిధంగా ఇక్కడ కూడా నిన్న సవితమ్మ ప్రెస్ మీట్ పెట్టి నోటికి వచ్చినట్లు వాగింది. నేను ఆమెని 3 పాయింట్కి నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీలో నీతి నిజాయితీ ఉంటే నేను అడిగే ఈ 3 పాయింట్కి మాత్రం సమాధానం చెప్పు. మేము ఈ పెనుగొండ నియోజకవర్గానికి దాదాపు 2,20,000 మందికి బెనిఫిషియర్స్కి ఏదో ఒక పథకం ద్వారా ప్రతి ఇంట్లో కూడా మేమున్నాం. అదేవిధంగా 2,000 కోట్ల 118 కోట్లు మేము ఈరోజు పెనుగొండ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మేము ఖర్చు పెట్టాం. నువ్వు ఎక్కడికి రమ్మన్నా కూడా నీకు ఓపెన్ ఛాలెంజ్ సవితమ్మ. దీనికినా మా ఒక్క సంక్షేమ పథకాలు ఎంత ఫిగర్ నేను చెప్పినాను, ఎంతమందికి నేను చెప్పినాను బెనిఫిషరీస్, వాటిలో నువ్వు కాలభాగం ఇచ్చిన ఒక నీతి నిజాయితీ కూడా మీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు మీరు రుజువు చేస్తారా? ఎక్కడికన్నా మేము మా కార్యకర్తలు వచ్చి రెడీ ఉంటాం. అంటే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ఇచ్చిన ఘనత మనది. 2వ పాయింట్, నిన్న నువ్వు మాట్లాడినావు నా పర్సనల్ విషయం నీకు ఎందుకు అని. నేను ఒకటే మాట్లాడుతున్నాను,
ఈరోజు మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం. నేను నీ పర్సనల్ విషయం గురించి మాట్లాడలే. నీ అఫిడవిట్లో నువ్వు రాసినావు, నువ్వు రాసిండేది నేను చెప్తున్నా. నేను ఏదో రోజు నువ్వు నా పైన ఒక వీడియో రిలీజ్ చేస్తుంటాం, దానికి ప్రూఫ్ లేదు, యాది లేదు. మీ ఐటీడీపీ గ్యాంగు నువ్వు ఏదో ఒక వీడియోని పెట్టి రిలీజ్ చేస్తావు. అది పేటీఎం బ్యాచ్, నీ పేటీఎం బ్యాచ్ రిలీజ్ చేస్తుంది. అది ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిండేది నువ్వు చూపిస్తున్నావు. నేను ఉషా శ్రీచరణ్ అనే నువ్వు ఏదైతే అఫిడవిట్లో రాసినావో నీ పైన 16-17 కేసులు ఉన్నాయి. దాని గురించి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నేను అడుగుతున్నాను, గ్రావెల్ దొంగతనం చేసినావు అంటే గవర్నమెంట్ సొమ్ముని నువ్వు దొంగలించి నీ పైన కేసు ఉంది. రేపు పెనుకొండ ప్రజలారా మీరంతా గమనించండి, పెనుకొండ చుట్టూన్న కొండలన్నీ మింగేస్తుంది ఈ సవితమ్మ. పెనుకొండలో ఒక అనకొండ సవితమ్మ అని మీరందరూ కూడా గుర్తించాలి. ఈరోజు అంటే గవర్నమెంట్ గ్రావెల్ ఇంతే తవ్వాలా అని నువ్వు చెప్తున్నావు. దానికి నేను ఎలా తీసుకున్నావు, దానిపైనే నీ కేసు ఉంది. నిన్న నువ్వు చెప్తున్నావు శంకరన్న నా పైన అన్ని కేసులు పెట్టినాడు అని నువ్వు చెప్తున్నావు. నీకు ఒకటి ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు అంత నీతి నిజాయితీగా ఉంటే మళ్ళీ ఒక్క నెల నువ్వు ఎందుకు అబ్స్కాండ్ అయినావు? ఎందుకు అబ్స్కాండ్లో పోయినావు? నీలో నీ మనసులో నీతి నిజాయితీ ఉంటే నిలబడి నేను సత్యంగా ఉన్నానని ఎందుకు చెప్పలేదు? అదేవిధంగా నీ పైన 420 సవితమ్మ, నీ పైన ఒక చీటింగ్ కేసు ఉంది. సిగ్గు లేదు. నువ్వు ఈరోజు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడినావు, నీ పైన ఫోర్జరీ కేసు ఉంది. దీనికి నువ్వు ఖచ్చితంగా సమాధానం పెట్టాలి. ఎందుకంటే ఆ ఫోర్జరీ కేసు పెట్టిండేది నీ ఇంటి వాళ్ళే నీ పైన పెట్టినారు. నీ వదినమ్మ పెట్టింది నీ పైన, మీ అన్న పెట్టినాడు నీ పైన, నీ తల్లి పెట్టింది నీ పైన. ఈరోజు నువ్వు పర్సనల్ అనేది ఏది పర్సనల్ కాదు. ప్రజాక్షేత్రంలో వచ్చినప్పుడు మనకంటూ ఏది పర్సనల్ ఉండదు. ఈరోజు ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఒక మహిళగా ఉంటూ కియా స్టేషన్లో ఒక కేసు ఉంది. మహిళని చేస్తున్నావు. మహిళలందరూ కూడా మీరు గమనించాలి, మహిళగా ఉంటూ మహిళల్ని నోటికి వచ్చినట్టు తిట్టా ఉంది. తన తల్లికి నువ్వు అన్నం పెట్టలేదు, నియోజకవర్గంకంతా నువ్వు అన్నం పెడితే తల్లి కడుపు మాడితే మళ్ళీ నువ్వు ఎవరికి అన్నం పెడితే నీకేమొస్తుంది? చారిటీ బిగాన్స్ అట్ హోమ్. తల్లి పైన, కన్న తల్లి పైన నీకు నిజంగా విశ్వాసం లేదు అంటే ఇంకా ఎవరికి అన్నం పెట్టి నేను చీకొడతారు ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా నువ్వు లోకల్ అనొద్దు. నువ్వు ఎంతగా లీగల్ ఉన్నావని ఫస్ట్ నువ్వు చూసుకో. నువ్వు లీగల్గా ఉన్నావా లేదని చూసుకో. ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చెప్తున్నావు, నువ్వు ఉషా శ్రీచరణ్ రెడ్డి అని చెప్పినావు. నేను ధైర్యంగా నా అఫిడవిట్లో చెప్పినాను, ఐఎమ్ కేవీ ఉషా శ్రీచరణ్, వైఫ్ ఆఫ్ శ్రీచరణ్ అని చెప్పినావు. కనీసం ఆ యోగ్యత కూడా నీకు లేదు. నువ్వు సవితమ్మ అని పెట్టి డాటర్ ఆఫ్ రామచంద్రప్ప అని పెడుతున్నావు. అంటే నువ్వు పెళ్ళి అయినా కూడా నీ భర్త ఒక కమ్మ జాతికి చెందినవాడు. కనీసం వైఫ్ ఆఫ్ వెంకటేష్ చౌదరి నువ్వు పెట్టలేదంటే నీకు ఆ సిక్కు చేటు కూడా లేదా అని నేను అడుగుతున్నాను. ఏది కూడా పర్సనల్ కాదు. ఒక్కసారి దిగినామా అంటే లేట్గా వచ్చినామా అనేది కాదు, లేటెస్ట్గా వచ్చినామా, ఏమి చేసినామనేది ఉంటుంది. నేను మాట్లాడుతున్న ప్రతి ఒక్క పాయింట్ బుల్లెట్ దిగిందా లేదా అని ఈ ప్రతి ప్రశ్నకు నీ ఇంటి వాళ్ళు నీ పైన కేసు పెట్టినారంటే నువ్వు ఎంత చిత్తశుద్ధితో ఉన్నావు అనేది ఈరోజు పెనుకొండ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా చూడాలి. ఇంకా నువ్వు నా పైన చెప్పినావు 2019లో నీ ఐటీ ఇంత, ఈ ఐటీ ఇంత అని నువ్వు పెట్టినావు. అవును, భూములు ఉన్నాయి. 2019లో 10 రూపాయలు ఉన్న భూములు ఇప్పుడు 100 రూపాయలు పెరిగిండేది నేను రాసిండాను. నువ్వు ఇంకా వార్డు మెంబర్ కూడా గెలవలేదు, సిబిఐ కేసులు ఉన్నాయి నీకు. అంటే నువ్వు ఒక అధికారికి లంచం ఇచ్చిన కేసు ఉంది నీకు, 420 కేసు ఉంది, చీటింగ్ కేసు ఉంది, ఫోర్జరీ కేసు ఉంది, గవర్నమెంట్ సొమ్ముని దొంగలించిన కేసు ఉంది, కన్న తల్లి నీ పైన కేసు పెట్టింది. ఇంకా ఒక అడుగు చెప్పాలంటే నువ్వే నీ కన్న తల్లి పైన కేసు పెట్టినావు కదమ్మా. ఎవరైనా ప్రపంచంలో ఆడబిడ్డ, మగపిల్లలు పెట్టేని చూసినాం, ఆడబిడ్డ ఎప్పుడు ఏం కోరుకుంటుందంటే నా పుట్టినిల్లు చల్లగా ఉండాలి, నాకు తినేకు భూ ఉందో లేదో, నా తండ్రి కడుపు చల్లగా ఉండాలి అనుకుంటారు. నువ్వు నీ తల్లి పైన కేసు పెట్టినావు కదా తల్లి, ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేచర్కి నువ్వు అర్హుడువా అని నేను అడుగుతున్నాను. దీనికి మాత్రం నువ్వు సమాధానం చెప్పాలి, నా కాదు. పెనుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సవితమ్మ ఖచ్చితంగా ఇది సమాధానం చెప్పాలి. ఇది పర్సనల్ విషయం కాదు, ఇవన్నీ కూడా నా సంస్కారం అడ్డం వస్తుంది ఇది మాట్లాడేకి. అయితే అఫిడవిట్లో నువ్వు రాసిండేది నేను చెప్పిన,
నా సొంతంగా ఏది చెప్పలేదు, ప్రజలందరూ కూడా గమనించాలి. ఏదైతే నువ్వు రాసినావో నేను చెప్పిన అంటే ప్రజలందరూ కూడా గమనించాలి. ఇటువంటి ఆమె ఎమ్మెల్యే క్యాండిడేచర్గా ఉంది, మళ్ళా నియోజకవర్గంలో ఎవరెవరు సైన్ ఫోర్జరీ పెడుతుంది అని ఒకసారి మీరు గమనించాలి. ఇంకా ఎవరెవరికి టోపీ వేసి ఫస్టే 420 కేసు, మళ్ళీ ఎవరెవరికి టోపీ వేస్తుంది, టోపీ 420 సవితమ్మ అని కూడా మీరు చూడాలి. అవునా కదా? అవునండి. ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలి. ప్రజాక్షేత్రకు మీరు వచ్చినారంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామకి వెన్నుపోటు, అవునా కదా? మామకి వెన్నుపోటు తీసుకొని పార్టీ నడుపుతున్నాడు. ఇక్కడ సవితమ్మ ఎవరికి వెన్నుపోటు? వాళ్ళ మామ పార్సాది, అంతే కదా? ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఎంత అబద్ధం చెప్తాడో ఆ వారసురాలు ఈమె. సో ఈమె కూడా అదే అబద్ధాలతో ఉంటుంది. చంద్రబాబు నాయుడు పెట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా ఆయన జారీ చేయలేదు. 2014లో ఈసారి కూడా ఆయన చేయలేడు. అదేవిధంగా మీ అందరికీ కూడా ఒకే మాట చెప్తున్నాను, 2014లో 600 హామీ ఇచ్చి ఆ 600 హామీని నెరవేర్చుకోకుండా మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించిన ఘనత టీడీపీ పార్టీది. స్వంతంగా ఒకరే వస్తే బలం లేదు అని బీజేపీతో జనసేనతో మళ్ళీ ఈరోజు జతగట్టుకొని వస్తున్నారు. వాళ్ళు ఎంత జతగట్టినా వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదు. ప్రజాక్షేత్రంలో మేమున్నాం. ప్రతి ఇంటికి మంచిది జరిగింది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేసి గెలిపిస్తారు. ఇంకొకసారి సవితమ్మ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మా జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడున్న మా లోకల్ లీడర్స్ వైపు ఏదైనా విమర్శ చేస్తే మీకు అల్టిమేట్ అన్నది జారీ చేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. జూన్ 4వ తారీఖు మీరు చూస్తారు. మీరు చేస్తున్న ప్రతి ఒక్క మాటకి, మీరు పెడుతున్న ప్రతి ఒక్క దానికి కూడా మేము ఓటు ముఖాంతరం సమాధానం చెప్తాం. మీలాగా ఫ్లెక్సీలు కోసేది, ఫ్లెక్సీలు తగలబెట్టేది, పేటీఎం బ్యాచ్లు, మళ్ళీ వాళ్ళకు వీళ్ళకు ఉసిగలిపి మేము రాజకీయం చేయం. మేము రైట్ ట్రయల్గా చేస్తాం, జెన్యూన్గా చేస్తాం. చిల్లర రాజకీయాలు మానుకొని ఇంక పైన సవితమ్మ ప్రజల్లో పోయి మీ అజెండా ఏంటి అని ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం రా సవితమ్మ అని చెప్తూ అవకాశం ఇచ్చిన ప్రతి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ